అటుకుల లడ్డీ తయారీ కోసం ఏమేమి కావాలో ఇప్పుడు చూద్దామండి. దానికోసం ఒక కప్పు అటుకులు, అరకప్పు వేరుశనగ గుళ్ళు, ఒక కప్పు కొంచెం తక్కువ బెల్లం తీసుకోండి, పావు కప్పు కొబ్బరి, పావు కప్పు నువ్వులు, 2 యాలకులు తీసుకోండి. వీటన్నిటిని 1 బై 1 ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి, క్రిస్పీగా రావాలి అటుకులు కూడా. ఇట్లా నువ్వులు వేపేటప్పుడు కొంచెం వాటర్ జల్లితే కనుక అవి బాగా ఫ్రై అవుతాయి. ఈ ఫ్రై చేసినవన్నీ ఒక్కొక్కటి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత ఇవన్నీ ఒక బౌల్లో కలిపేసి మనం లడ్డూలు చుట్టుకునేటప్పుడు కొంచెం 2 స్పూన్లు వేసుకుంటే చాలు. నేతిలో వేపిన జీడిపప్పులు కూడా లడ్డూలు చుట్టేసి ఆ లడ్డూల పైన పెట్టుకోండి గార్నిష్ కోసం. ఇది ఒంటికి రక్తం పడుతుంది, ఎముకల బలాన్ని ఇస్తుంది, కండపుష్టిని ఇస్తుంది, ఆరోగ్యానికి ఎంతో మంచిది, రుచి కూడా చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పక ట్రై చేయండి.